2014లో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ అప్పు 1.3 లక్షల కోట్లు మాత్రమే. కానీ కేవలం 10 నుండి 12 సంవత్సరాల్లో అది 5 లక్షల కోట్లుగా ఎలా పెరిగింది? ఎవరు ఎంత అప్పు చేశారు? ఎందుకు చేశారు? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి అవగాహన వచ్చేస్తుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ డివైడ్ కానప్పుడు 1.8 లక్షల కోట్ల అప్పు ఉండేది. స్టేట్ డివైడ్ అయినప్పుడు అప్పు పాపులేషన్ బేస్ చేసుకుని డివైడ్ చేశారు. ఈ లెక్కన ఆంధ్రాకు 58%, అంటే 1,04,000 కోట్లు ఆంధ్రాకి, తెలంగాణకు 42%, అంటే 75,000 కోట్లు అప్పు షేర్ అయింది. ఆంధ్ర అప్పుకి ఎడిషనల్ లయబిలిటీస్, కార్పొరేషన్ లోన్స్, పవర్ సెక్టర్ డ్యూస్, ఇతర అడ్జస్ట్మెంట్స్ అన్నీ కలిపి 1,30,000 కోట్లకు చేరింది. తెలంగాణకి అప్పు క్లియర్ చేయడానికి హైదరాబాద్ ఉంది. ఆంధ్రాకి మాత్రం ఈ అప్పు బర్డెన్గా మారింది. 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చింది. 1.3 లక్షల అప్పు 2.5 లక్షల అప్పుగా ఇంక్రీజ్ అయింది. అంటే దాదాపు 1.2 లక్షల కోట్లు పెరిగింది. ఇక్కడ తీసుకున్న అప్పులో 50,000 నుండి 60,000 కోట్లు శాలరీస్, పెన్షన్స్, గవర్నమెంట్ రన్నింగ్ కోసం వాడారు. తరువాత డెవలప్మెంట్ వర్క్స్ అంటే రోడ్స్, ఇరిగేషన్, సిటీ డెవలప్మెంట్స్ కోసం 25,000 కోట్ల నుండి 35,000 కోట్లు వాడారు. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టు కోసం దాదాపు 15,000 కోట్ల నుండి 18,000 కోట్లు యూజ్ చేశారు. అలాగే అమరావతి కోసం మనం చూసుకున్నట్టయితే అప్పు 6,000 కోట్ల నుండి 7,000 కోట్లు మాత్రమే యూజ్ చేశారు. అంటే టోటల్ అప్పులో 5%. ఇక్కడ చాలా మంది అమరావతి వల్లే అప్పు పెరిగింది అనుకుంటున్నారు. బట్ అది పూర్తి నిజం కాదు. నెక్స్ట్ 2019 నుండి 2024లో జగన్ గారి గవర్నమెంట్ వచ్చింది. 2,50,000 కోట్లుగా ఉన్న అప్పు 4,50,000 కోట్లుగా మారింది. అంటే దాదాపు 2 లక్షల కోట్లు ఇంక్రీజ్ అయింది. ఇక్కడ అప్పు ఇంత పెరగడానికి వెల్ఫేర్ స్కీమ్స్ మేజర్ రీజన్. తీసుకున్న అప్పులో 1,20,000 కోట్ల నుండి 1,50,000 కోట్ల వరకు అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ స్కీమ్స్ ద్వారా డైరెక్ట్ గా ప్రజలకు మనీ ఇచ్చారు. తరువాత సేమ్ ప్రాబ్లం, శాలరీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెన్షన్స్, పాత అప్పులకి వడ్డీలు, కరెంట్ బిల్స్ కి, డైలీ గవర్నమెంట్ ఎక్స్పెన్సివ్ కి 40,000 కోట్ల నుండి 60,000 కోట్లు యూజ్ చేశారు. అండ్ ఈ టైంలోనే కోవిడ్ ఎఫెక్ట్ కూడా వచ్చింది. ముందే తక్కువగా వస్తున్న ఇన్కమ్ ఇంకా తగ్గింది, కానీ స్కీమ్స్ ఆపలేదు. దీంతో డబుల్ ప్రెజర్ పెరిగింది. సో ఈ టైంలో గవర్నమెంట్ డైరెక్ట్ గా కాకుండా కంపెనీస్ పేరుతో లోన్స్ తీసుకోవడం మొదలు పెట్టింది. ఇలా అప్పు 2 లక్షల కోట్లు పెరిగింది. దీంతో టోటల్ అప్పు 4.5 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే ప్రెజెంట్ మనం చూసుకున్నట్లయితే 2024 నుండి 26 వరకు 4.5 లక్షల కోట్ల నుండి 5 లక్షల కోట్లకు చేరింది. ఫైనల్ గా మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 2014లో 1.3 లక్షల కోట్లు, 2019కి అది 2.5 లక్షల కోట్లు అయింది, 2024కి 4.5 లక్షల కోట్లు అయింది, 2026కి 5 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది ఆంధ్రప్రదేశ్ టోటల్ అప్పు వివరాలు. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే నా వీడియోస్ మీరు డైలీ చూస్తే ప్రతి విషయం మీద ఎంతో కొంత అవగాహన పెంచే ప్రయత్నం చేస్తాను. జై హింద్.